ప్రభునందు ప్రియమైన ఈ ప్రత్యేక సమయంలో ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటూ పరిచర్యలో సహకారులుగా ఉంటున్నటువంటి వారికైతేనేమి, పాటలు పాడి ప్రభునామాన్ని స్తుతించి బైబిల్ చదివి అలాగే ఈ ఆరాధన కొరకు ఈ మందిరాన్ని సిద్ధపరిచిన వారికిని, అలాగే చేరి వచ్చిన మీకందరికీ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపక్షముగా నా వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధితో నింపునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము చదువుకున్నటువంటి న్యాయాధిపతులు గ్రంథము 6వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు గల వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. ఇక్కడ మనకు గిద్యోను అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు బైబిల్ చదవడాన్ని బట్టి. ఈ గిద్యోనుతో యెహోవా దూత మాట్లాడినటువంటి సందర్భం మనం గమనించగలం. దానికి ముందుగా మనము క్లుప్తంగా ఈ సందర్భాన్ని మనము గమనించినప్పుడు, ఇశ్రాయేలీయులు వారు దేవునికి వేరుగా 6వ అధ్యాయం మొదట్లోనే చూద్దాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఏమయ్యారని ఉంది బైబిల్లో? ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనారు. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు దేవునికి మనము వేరుగా అంటే దేవునికి అంటే ఆయన ఇష్టం కాకుండా మన ఇష్ట ప్రకారం జీవించే వారంగా, అలా ఇష్టంగా ఉంటే కొన్నిసార్లు మనకు నష్టం రావచ్చు. ఎందుకంటే దేవుడు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు వీరు దేవుని మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకొని వారు దేవునికి దూరం అవుతున్న సందర్భంలో దేవుడు వారికి తెలిసి వచ్చేటట్లుగా చేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తాం ఆ కింద వచనాలలో 6వ వచనంలో చివరి లైన్లో ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ కూడా ఈ మాట మనం గమనించాలి. కొన్నిసార్లు మనకు దేవునికి దూరం అయిపోతాం. దూరం అయిపోయిన తర్వాత నష్టము కష్టం వస్తే చాలామంది ఓర్చుకుంటారు, భరిస్తారు. కొన్ని పర్యాయాలు అసలు ఓర్పు ఉండదు, కష్టం. అప్పుడు వారు దేవుని దగ్గరికి వస్తారు, మొరపెడతారు. కాబట్టి ఈ ఇశ్రాయేలీయులు దేవుని సంబంధికులుగా ఉన్నటువంటి వారు సొంత నిర్ణయాల చేత, తమ ఇష్టం చేత కష్టాలు వచ్చినప్పుడు, హీన దశలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత దేవుడు వారికి సహాయం చేయాలి. సహాయం చేసే విధానంలో ఈ మిద్యానీయులతో యుద్ధం చేయడానికి ఒక వ్యక్తి కావాలి. రాజులు ఉంటారు, ఇట్లాగా ఒక వ్యక్తి కావాలి. అలా దేవుని యొక్క నడిపింపును బట్టి దేవదూత, లేకపోతే అక్కడ రాయబడుతున్న మాట మనం చూసినప్పుడు యెహోవా దూత ఈ గిద్యోను అనేటువంటి వ్యక్తి దగ్గరకు వస్తూ మాట్లాడుతున్నటువంటి సంభాషణ మనం చదువుకున్నటువంటి 6వ అధ్యాయం 11 నుంచి 13వ వచనం వరకు సంభాషణ. యెహోవా దూత మాట్లాడుతున్నాడు. గిద్యోను ఎక్కడున్నాడంటే, ఈ యుద్ధము, ఈ పరిస్థితులన్నీ జరుగుతూ ఉంటే నాకెందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ఆయనకున్నటువంటి పొలంలో ఆ గోధుమలను దొల్లగొట్టుకుంటూ మరుగై ఉన్నాడు. ఆయన మరుగై ఉండి తన పనేదో ఆయన చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో యెహోవా దూత చెప్పిన మాట ఏంటంటే, పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు.
పేరు పెట్టి పిలవల గిద్యోను అని. పరాక్రమం గల బలాఢ్యుడా అంటే కొంచెం అక్కడ గిద్యోను ఆలోచన చేశాడు. యెహోవా దూత అతను కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, 12వ వచనం, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఈరోజు కూడా మనం పిరికి వారమైతే, నువ్వు బాగా ధైర్యవంతుడు అనుకో, మనం పిరికి వారమని మనకే నమ్మకం లేదు, ధైర్యవంతుడు నాకే నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు మనం నేను ఎక్కడ ధైర్యవంతుణ్ణి అనుకుంటాం. యెహోవా దూత ఆ పరాక్రమం గల బలాఢ్యుడు అంటే కొంచెం సేపు ఆలోచన చేశాడు. దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు అనగానే ప్రభునందు ద్వారా కొంచెం ఆశ్చర్యం కలిగింది గిద్యోనికి. గిద్యోను ఒక 2 ప్రశ్నలు అక్కడ అడుగుదాం, చూస్తాం మనం. ఏంటి అంటే 13వ వచనంలో దేవుడు మాకు తోడై ఉంటే, ఆ మాట చదవండి. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకేలా సంభవిస్తుంది. ఈరోజు ప్రభునందు పిల్లారా, మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ వెళదాం. మనకు కూడా అనిపిస్తుంది కదా కొన్నిసార్లు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని మాటలు, అయ్యా ఈ రకంగా సహాయం దేవుడు చేస్తాడు అంటే కొంతమందికి నమ్మశక్యంగా ఉండడం. ఏం చేస్తాడు, ఏం లేదు, దేవుడు ఉన్న కష్టాలు అవి తీరడం లేదు అనిపిస్తుంది. వాస్తవానికి వెనక జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు ఇశ్రాయేలు చేశారు. వారు ఎంతో ఘోరమైనటువంటి తప్పిదస్తులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని మిద్యానీయులకు ఆయన అప్పగించాడు, వారిని సరిచేయడం కోసం. వారి కష్టాలు పెరిగేటప్పటికీ వారు హీనదశలోకి వచ్చిన తర్వాత మొరపెట్టడం ప్రారంభించారు, ప్రాధేయపడడం ప్రారంభించారు. అలాంటి పరిస్థితుల్లో వారిని ఎదుర్కోవడానికి, మిద్యానీయులను ఎదుర్కోవడానికి మరి గిద్యోనును దేవుడు వాడుకోబోతూ ప్రభు దూత ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా ఇబ్బందులు, కష్టములు, ఈ రకరకాలైన పరిస్థితులు, ఒకటి వెళితే ఒకటి రకరకాలైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం ప్రార్థన, ఏం దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటే కొంచెం సాహసం చేశాడు గిద్యోను. ఏమని అంటే, దేవుడుగా యెహోవాని మాకు తోడై ఉంటే మాకు ఇవన్నీ ఎలా సంభవిస్తున్నాయి. ఆ మాట చదవండి మళ్ళీ 13వ వచనంలో, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించును. నిజమే కదా, కొన్నిసార్లు అనుకుంటావు, నీవు ప్రార్థనకు పోయి వచ్చానే, సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకున్నానే, మందిరంలో నేను అనేక రకాలుగా సహకరిస్తూ వచ్చానే, పరిచర్యలో నేను సహకారిగా ఉన్నానే, కష్టాలు వచ్చినప్పుడు మన కుటుంబాల్లో వ్యక్తిగతంగా ఎక్కడున్నాడు తోడు దేవుడు, మాకు ఎక్కడున్నాడు తోడు? కొన్నిసార్లు మనకు అలాంటి ప్రశ్నలు సహజం తలెత్తుతాయి. కానీ ఎందువలన ఈ తప్పు వచ్చిందో, ఈ పరిస్థితులు వచ్చాయో, ఏ తప్పు వలన వచ్చిందో అది గ్రహించడానికి మనము ఇష్టపడం. పలాని పొరపాటు చేసాం, మనము పలాని నిర్ణయము సరైనది తీసుకోలేదు, పలాని స్టెప్ రాంగ్గా తీసుకున్నాము అనేటువంటిది ఆలోచన మనం చేయడానికి ఇష్టపడం. ప్రార్థనకు పోయాను కదా, వస్తున్నాను కదా, సేవ చేస్తున్నాను కదా, పరిచర్లో ఉన్నాను కదా, ఈ కష్టము ఈ నష్టం ఎందుకు వచ్చింది, దేవుడు మాకు ఎక్కడ తోడుగా ఉన్నాడు అనిపిస్తుంది కొన్నిసార్లు మనకు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అదే అడిగాడు గిద్యోను. యెహోవా మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకు ఎలా సంభవిస్తాయి? నేనెందుకు వచ్చి ఇక్కడ మరుగయ్యుండి ఈ పనులు చేసుకుంటాను? క్షేమంగా అక్కడికి వెళ్ళేదో ఊర్లో ఉండేవాడిని కదా, ఈ తోటలోకి వచ్చి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? మరుగయ్యుండి భయపడుతూ. కానీ ప్రభువునందు పిల్లరా, మళ్ళీ ఒక ప్రశ్న ఉంది అక్కడ, చదువుదాం మళ్ళీ అది కూడా. యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెబుతూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ. మళ్ళీ ఎక్కడ ప్రశ్న కదా, క్వశ్చన్ మార్క్ ఉందా, ప్రశ్నార్థకం.
అయ్యా మా పితరులు ఇంత గొప్ప కార్యాలు మేము మాకు దేవుడు చేశాడని మా పితరులు చెప్పినప్పుడు విన్నాం. ఈ కార్యాలన్నీ ఏమైపోయినాయి? ప్రజలందరూ కూడా మిద్యానీయుల చేత బాధించబడుతున్నారు కదా. మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న. ఈరోజు ప్రభునందులారా, ఈ మాటలు వినే సమయానికి నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఇలాంటి కృంగిపోయిన స్థితి, దేవుడు మాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ కష్టం వచ్చిందనో, మా పూర్వీకులు ప్రభువును అంగీకరించారు, వారు ఎన్నో మేలులు పొందుతూ వారి జీవితాలు ముగించారు, వారు ఎంతగానో క్షేమాన్ని పొందుకుంటూ వెళ్ళిపోయారు, మాకు వచ్చేటప్పటికి నాకే వచ్చే కష్టాలు, నాకే, నా కుటుంబానికే, నా పరిస్థితులకే నన్నే అంటున్నారు, నేనే సంబంధం లేకపోయినా నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారని, ఇన్ని కార్యాలు ప్రభువు చేశాడంట, మరి మా జీవితం ఎలా అయిపోయిందని కృంగిపోయి వాక్యం వింటున్న స్థితిలో ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే 42వ కీర్తన 9-10 వచనాలు ఒకసారి చదువుకుందాం సందర్భానుసారంగా. సంకీర్తన 42, 9-10 వచనాలు రాయబడుతున్నటువంటి మాటలను గుర్తు చేసుకుని మనం ముందుకెళ్దాం. కావున ప్రార్థన చేసుకున్నారే, ఏం జరగలేదు ఇంకా, ఈయన పాస్టర్ ఏందో అరిసరిసి చెప్తున్నాడే, రకరకాలుగా మాట్లాడతారు. దావీదు మహారాజు ఎక్కడ కూడా బలహీనుడు కాలేదు, కృంగిపోలేదు. గిద్యోను పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రశ్నలు వేస్తున్నాడు ప్రభుతో. అయ్యా, ప్రభు యెహోవా దూతతో, ఎట్లా మాకు తోడుగా ఉంటే ఈ కష్టం ఎలా వచ్చింది? మా పితరులు ఎంత గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు మాకున్నారని చెప్పారు కాబట్టి మాకు ఇలాన్నీ, ఈ నష్టమంతా ఎలా సంభవించింది అని చెబుతూ ఉన్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడు? ఆ పదం ఉంది, ఆ పదం చాలా ప్రాముఖ్యం. 13వ వచనం చదువుతున్నాం. గిద్యోను నా చిత్తము ఏలిన వాడ యెహోవా మాకు తోడై ఉండేలా మాకేలా సంభవించిన, యెహోవా ఐగుప్తులను మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమైనో యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించినతో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా ప్రభునందు పిల్లారా, ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు ఆ యెహోవా దూత ద్వారా మాట్లాడుతూ, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీవు నిలవబడాలి, యుద్ధానికి నిలవబడాలి, మిద్యానీయుల మీదకు నువ్వు వెళ్ళాలి అని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అందులో యెహోవా అతనితో తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపిన వాడిని నేను చెప్పగా అతడు, చిత్తము నా ఏలిన వాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? ఇక్కడ 3వ క్వశ్చన్. నువ్వు చెప్పేంత బాగానే ఉంది, 3 ప్రశ్నలు వేశాడు. ఒకటి, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇదంతా ఎందుకు వచ్చింది కష్టము? రెండవది, మా పితరులు చెబుతూ వచ్చారు ఎంతో సహాయము చేసిన ఆ కార్యాలన్నీ ఏమైనాయి? మూడవ ప్రశ్న మనం చూస్తున్నాం, దేని సహాయం చేత ఇశ్రాయేల్ నేను రక్షించగలను?
కొన్నిసార్లు దేవుడు మనకు ఎన్నో దేవుని మాటల ద్వారా బలాన్ని అంటే ఆ యొక్క ప్రోత్సాహపరుస్తూ ఉంటే మనం ఇంకా కొన్నిసార్లు బలహీనంగానే ఉంటాం, కానీ బలపరచబడం. కానీ ఇప్పుడు ప్రభునందు పిల్లారా ఒకసారి చూద్దాం, దేని చేత మేము ఇశ్రాయేలు రక్షించగలను. ఇప్పుడు ఇక్కడ తన గురించి చెప్తున్నాడు, నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానే ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, ఇక్కడ ఒక ప్రశ్న, అయితే ఏమి అయినా ఏమి? ఈరోజు మనము బాగా ధ్యానం చేయాలి ఈ వాక్యాన్ని. ఈరోజు దేవుని ముందు నువ్వు అనేక ప్రశ్నలు, అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేయొచ్చు. వ్యక్తం చేసి నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నీ ద్వారా ప్రజలకు మరి ఉపయోగకరంగా నిన్ను ఉంచుతానని చెప్పినటువంటి గిద్యోనులో ఆ ప్రశ్నలు 3 పక్కన పెట్టి, అయ్యా నేను ఎంతటి వాడిని, మా గోత్రము చాలా తక్కువది, నేను కూడా చాలా చిన్నోడిని అంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, అయితే ఏమి? గోత్రము తక్కువదైతే ఏమి, నువ్వు చిన్నవాడవైతేనేమి, నీ పక్షముగా ఉండి నీకు తోడయ్యుండి యుద్ధము చేయించేవాడను నేను కదా. ఆ మాట మనము చదవచ్చు. అయిననేమి, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానులు నీవు హతము చేయదు అని చెప్పాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న వేళలో ప్రభు వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు, కొన్ని సందర్భాలను చూసినప్పుడు, కొన్ని పరిస్థితులను చూసినప్పుడు, అయ్యో మేము ఎంతో దేవుడు మాకు తోడుగా ఉంటూ నడిపించు వచ్చాడే, ఈ కష్టం వచ్చేటప్పటికి ఈ కష్టం ఎందుకు వచ్చిందా అని ఆలోచన చేయం. ఏ ప్రభువుకు ఆయాసకరమైన జీవితం జీవించామని ఆలోచన చేయం. కష్టం వచ్చినప్పుడు వెంటనే అందరికి వచ్చింది నాకు వచ్చింది అనుకుంటూ వెళ్ళిపోతాం. మరీ కష్టం ఎక్కువైనప్పుడు దేవుని మొరపెడతాం. మొరపెట్టారు ఇశ్రాయేలీయులు. మొరపెట్టినప్పుడు వారి మొరను విని ఒక నాయకునిగా గిద్యోనును ప్రభు ఎన్నుకొని వాడుకోవడానికి సిద్ధపడుతూ అతని దగ్గరకు వస్తే అంత ఈజీగా ఒప్పుకోలేదు. అయ్యా నేను నీ పక్షంగా నిలవబడి ఆ యొక్క ఇశ్రాయేలీయులను గెలిపించడానికి, ఇశ్రాయేలు పక్షాన పోరాడడానికి నేను నిలవబడతానని అంత ఈజీగా ఆయన ఒప్పుకోలా. 3 రకాలైనటువంటి ప్రశ్నలు. నువ్వు మాకు తోడుగా ఉంటే ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి? మా పితరులు ఇన్ని కార్యములను చెప్పారే, అవన్నీ ఏమైనాయి? అలాగే 3వ ప్రశ్న మనం చూసాం, 15వ వచనం చివరిలో మనం చూసాం, ఇశ్రాయేలును దేని సహాయం చేత ఇశ్రాయేలును నేను రక్షించగలను? దేని సహాయం చేత రక్షించగలను? దేవుడు ఎంతో స్వయాన్ని నీకు తోడై ఉంటాను అని చెబుతూ ఉన్నప్పటికీ దేని సహాయం చేత నేను రక్షించగలను అంటున్నాడు. మనం కూడా ప్రభువులారా అన్ని అనుకూలతలు ప్రభు మనకు దయచేసినప్పుడు ఆ అనుకూలతల్లో కొన్నిసార్లు మనము, ఉదాహరణకి ఒక రూమ్లో అన్ని అమర్చి ఆ తాళం చెవి మనకి ఇచ్చాడు అనుకో, ఆ తాళం తీసుకోవడం కూడా మనకు తెలియకపోతే ఆ రూమ్లోకి ఎలా మనం ప్రవేశించగలుగుతాం? జస్ట్ ఎగ్జాంపుల్. అంత వివరంగా నేను నీకు తోడుగా ఉంటాను, వారి తరఫున నీవు మరి ఆ మిద్యానీయులకు వ్యతిరేకంగా నువ్వు పోరాడాలి, నేను రక్షించేటువంటి వాడను నేను చెబుతున్నప్పుడు ఈయనకి ఇంకా ఎక్కడో అనుమానం, నా గోత్రం చిన్నదే, నేను చిన్నవాడినే. అయితే ఏమి? ఈరోజు వాక్యం వినే సమయానికి, దేవుని యొద్ద నీవు వచ్చి వాక్యం వినే సమయానికి ఏవేవో సాకులు చెప్పి, ఏవేవో కారణాలు చెప్పి దేవుడు నిన్ను ఆయన నామ ఘనత కొరకు వాడుకోవడానికి, ఆయన పరిచర్య కొరకు వాడుకోవడానికి ఆశపడుతూ ఇష్టపడుతూ సమయాన్ని ఇస్తున్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు ఏదో ఒక సాగు చెప్పేసి, ఏదో ఒక మాట చెప్పేసి దూరం అవ్వాలని ఆలోచన చేసే ఆలోచన పరులు ఎక్కువగా ఉంటున్నారు. కానీ గిద్యోను ఎన్ని ఆలోచనలు చెప్పినా ఒక మంచి ధైర్యం ఇచ్చే మాట, అయితే ఏమి, చిన్నడు అయితేనేమి, మీ గోత్రం తక్కువదైతేనేమి, నీకు నేను తోడుగా ఉండాలనుకుంటున్నాను,
నీ ద్వారా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగు చేయాలనుకుంటున్నాను. నీవు నేను చెప్పిన మాట విను, నాకు లోబడు. ఈ వాక్యం వింటున్న మనం కూడా అనేకులు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడితేనేమి, అనేక రకాలైనటువంటి మరి బలహీనపరిచేటువంటి పరిస్థితులు మన ముందు ఉంచితేనేమి, ప్రభువు తోడు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన ద్వారా మనము విజయాన్ని పొందుతాం, ఆయన ద్వారా మనము క్షేమాన్ని పొందుతాం. కానీ మనం కృంగిపోయే పరిస్థితులు చాలా మంది ఎక్కువగా ఉంటారు. అయ్యో వాళ్ళు ఈ మాట అన్నారు. కొంతమంది కృంగిపోతారు, కొంతమంది చేస్తారు కొట్లాడకపోతారు కదా. కొంతమంది మాత్రం కొట్లాడకపోలేరు, కానీ గొనుక్కుంటూ ఉంటారు వారి వ్యక్తిగతమైన జీవితంలో. కొంతమంది కొట్లాడగలిపోతారు. ఈరోజు ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన ఏమని ఏ రకంగా శత్రువు మీద విజయాన్ని కలుగు చేయడం కోసం ఏ రకంగా మనకు సహాయం చేయగలడో ఆ సహాయం మనకు చేయగలడు అన్న విశ్వాసం ఉంచిన వాళ్ళము దేవుని మీదని మనము ఆధారపడతాం. కాబట్టి గిద్యోను ప్రభునందు పిల్లారా మొదటైతే ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ప్రశ్నలు వేశాడు. మాకు ఎలా సాధ్యమవుద్ది? మేము ఎలా వారిని ఎదుర్కోవాలి? ఎలా నేను జయించగలను? నా వలన అవుద్దా ఇది? నీ జీవితంలో కూడా వ్యక్తిగతంగా, కుటుంబంలో పిల్లలను గురించి, భర్తను గురించి, భార్యను గురించి, కుటుంబ సమస్యల గురించి, ఆర్థికమైన విషయాల గురించి, ఆరోగ్య విషయాల గురించి, ఏ పరిస్థితుల్లో కొన్నిసార్లు అయ్యో ఎలాగా దేవుని సహాయం నాకు లేదేమో, ఆయన తోడుగా లేని కారణం చేతనే నాకు ఇబ్బంది వచ్చిందేమో అని నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని పర్యాయాలు ప్రభు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించి మనకు ధైర్యాన్ని ఇస్తాడు. గిద్యోను ధైర్యం లేనివాడే గిద్యోను ధైర్యపరుస్తున్నాడు. నీవు కనిష్ఠుడైనా పర్వాలేదు, నీ గోత్రం చిన్నదైనా పర్వాలేదు, నీ 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 యొక్క నడిపింపును నేను నీకు నడిపిస్తాను, నేను బలపరుస్తాను, నీకు నేను ముందుగా సాగిపోతాను. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నెన్నో చెప్పాడు, కానీ దేవుడు మాత్రం గిద్యోను పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ వాక్యం వినే సమయానికి నీవెన్నో రకాలైనటువంటి ఆలోచనల చేత దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్న సమయాన్ని ఒకవేళ ఇప్పటికే చాలా సమయం వృధా చేసి ఉన్నావేమో. దేవుడు ఏ వ్యక్తిని ఎలా వాడుకుంటాడో ఆయన ఘనత కోసం ఆ సమయానంతను కూడా నీ సొంత ఆలోచనలు బట్టి వదిలివేస్తున్నావేమో. ఏం ప్రార్థనకు పోదాము, ఏం పరిచయం చేద్దాము, ఏమి విందాం మాట, నాకు ఈ లోకంలో ఆ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, నా సొంత పనులు ఉన్నాయి, ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయని చెప్పే రీతిలో ఎంతో సమయాన్ని వృధా చేసి ఉన్నాము, ధనాన్ని వృధా చేసి ఉన్నామేమో. ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో మనల్ని వాడుకోవడానికి, ప్రజల మధ్యలో ఒక ప్రత్యేకమైన సాధనముగా వాడుకోవడానికి, తోడయ్యుండి నడిపించి శత్రువైన అపవాదిని జయించడానికి, శత్రువును ఓడించడానికి దేవుడు మనకు బలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం ఆయనకు లోబడాలి. గిద్యోను చివరకు లోబడ్డాడు. ఇక ఆయన ముందు ఇంకోటి లేదు. గిద్యోను లోబడ్డాడు. గిద్యోను లోబడినట్లుగా లోబడి తత్వం నీకుంటే నీవు ధన్యుడివే. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, గిద్యోను లోబడ్డాడు. లోబడుతున్నావా ప్రభువుకి? ప్రభు మాటకు నువ్వు విధేయుడుగా ఉంటున్నావా? విధేయురాలుగా ఉంటున్నావా? లోబడ్డాడు గిద్యోను. మొదటైతే ఏమేమో మాట్లాడాడు. నీ మాకు తోడుగా ఉంటే మేమే ఈ కష్టాలు ఎందుకనో, ఆశ్చర్యకార్యాలు ఏమయ్యాయనో, ఎవడు మమ్మల్ని రక్షిస్తాడు, మాకు సహాయం చేస్తాడనో. కానీ ప్రభు చెప్పాడు, నేనున్నాను కదా మీకు. అప్పుడు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు. నేను చిన్నవాడిని, కనిష్ఠుడిని, మా గోత్రం చిన్నది అని చెప్పాడు. కానీ అయితేనేమి, వాడుకునేవాడిని నేను, నడిపించేవాడిని నేను, బలపరిచేవాడిని నేను. లోబడ్డాడు. ప్రభునందు ప్రియ సంగమా, ఈరోజు మనం ప్రభువుకు లోబడాలి. లోబడే మనస్తత్వం చాలా ప్రాముఖ్యం. లోబడాలి. పేతురు లోబడ్డాడు. మొదట అది ఇది అని చెప్పినా లోబడ్డాడు కదా. చక్కని పాట పాడతాం, నడిపించున్నానవ పాట పాడతాం.
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఇవులలో లోతైన నా బ్రతుకు లోపించని ఆర్పణగా వేష చేయుమయ్యా. అన్ని చూసారా ఎన్ని లోలు వచ్చాయో? లోతైన జలములలో లోబడిన వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి. ఏబి మాసిలేమణి గారు ఆ పాట రాశారు. ప్రభునందు ప్రియ సంగమా, నీవు లోబడ్డానికి ఇష్టపడితే, పేతురు మొదట ఏమన్నాడు? రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినను నీ మాట చొప్పున వేస్తాను. గిద్యోను, అయ్యా నువ్వు మాకు తోడుగా ఉంటే ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి? మా పితరులు చెప్పిన ఆశ్చర్యమైన కార్యాలు ఏమైపోయినాయి? మమ్మల్ని రక్షించగలిగిన వాడెవడు? నీవేమో నన్ను రమ్మంటున్నావు, నేను వచ్చి ఏం చేయగలను? నేను చిన్నోడిని, మా గోత్రము చాలా తేలిక చేయబడింది. దేవునికి కావలసింది నీ హృదయం. కల్మషంతో కూడిన హృదయం దేవుడు కడగడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వెంత కల్మషంతో కూడా ఉన్నా, ఎంత కఠినమైన హృదయంగా ఉన్నా కడగడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇవ్వకుండా తన ఇష్టానుసారంగా ఎవరిని నష్టపెట్టడు, కష్టపెట్టడు, నాశనం చేయడు. చాలా మంది హృదయాలు కల్మషంతో ఉంటాయి, పైకి కనబడవు. లోపల కల్మషంతో ఉన్నటువంటి హృదయాలను దేవుడు కడగడానికి ఇష్టపడుతున్నాడు. పేతురు కూడా అన్నాడు, అయ్యా నేను రాత్రి అంతా శ్రమపడ్డాను, ఆయనను నీ మాట ప్రకారం వేస్తాను. లోబడ్డాడు, పేతురు లోబడ్డాడు. లోబడినందుకు ఆశ్చర్యమైన కార్యం చూస్తున్నాడు. ఇది సాధ్యమేనా? ఈ ప్రాంతం మేము ఎత్తగలేదేనా? సముద్రం అంతా గాలించాము, ఈ ప్రాంతం కూడా గాలించాం, రాత్రంతా ప్రయాసపడ్డాం. కానీ అద్భుతమైన కార్యాన్ని చూసినప్పుడు పేతురికి నోట మాట రాలేదు. అంతకుముందు అన్నాడు. మనం కూడా లోబడడానికి ఇష్టపడితే ఆయన అనేక విషయాలు మనకు నేర్పిస్తాడు. ఎలా వల వేయాలో, ఎలా చేపలు అవి లాగలేకపోయారు వాళ్ళు, సమృద్ధి. అలా మన జీవితంలో కూడా ఆయనకు లోబడడానికి ఇష్టపడితే ఎలా నిన్ను వాడుకోవాలో, ఏ పాత్రగా వాడాలనో ప్రభువుకు తెలుసు. మనమైతే మనం వాడుకోవడానికి ఇష్టపడతాం. ఇంట్లో కానీ పాత్రలు వాడినట్లుగా, ఇది అన్నానికి, ఇది పప్పుకి, ఇది తాలింపుకి, అట్లా వాడినట్లుగా మనం ఇష్టపడతాం. నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే అని. గిద్యోను మరుగై ఉండి ఎక్కడో ఉన్నాడు. కాబట్టి గిద్యోను ఆయనలో ప్రత్యేకత ఏంటంటే కొన్ని ప్రశ్నలు వేసినా చివరికి లోపడ్డాడు. ఈరోజు వాక్యం వినే సమయానికి ఎన్నో ప్రశ్నలు వేసిన వ్యక్తిగా ఉండొచ్చు నువ్వు. ఇంత నీ వయస్సు ఎంత ఉందో తెలియదు. ఒక్కొక్కరు వయస్సు ఒక్కొక్కరు. మా వయసు ఇంత, ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ప్రశ్నలు. ఇదేమవుద్దేమో, అదేమవుద్దేమో, ఇది కాదు అవుద్దో కాదో, ఏం ప్రార్థనలే, ఏం దేవుళ్ళే, ఏం చర్చిలే, ఏం పాస్టర్లే, ఏం పరిస్థితుల్లే, నాకేం మేలు జరిగింది, ఇట్లా ఎన్ని రకాలైనటువంటి దేవుడు తోడుగా ఉంటే మరి ఎందుకు మాకు ఇంకా మేలు చేయలేదు? ఎన్ని ప్రశ్నలో కదా. ఈరోజు ఆ ప్రశ్నలన్నీ కూడా మరుగైపోవాలి. ప్రభు దూత ఎలాగైతే ఆ గిద్యోను దగ్గరికి వెళ్ళి, యెహోవా దూత గిద్యోను దగ్గరికి వెళ్ళి పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలిచాడో, ఈరోజు మనల్ని కూడా ప్రభు పిలుస్తున్నాడు. బలహీనపడిపోయి, నష్టపోయి, కష్టపడుతూ కుంగిపోతున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను. మీరు స్థిరపరచబడాలి. లోబడి మీరు స్థిరపరచబడగలిగితే అది మీకు మేలుకరం. మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు ఉపయోగకరం కాదు. ఒకవేళ పంటంతా కోసి అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మిద్దెలు రావచ్చు, ఒకసారి దాన్ని తీసుకొని పోవచ్చేమో కదా, అనుకుందాం. జస్ట్ అట్లా ఊహ. ఆ పంటంతా కూడా ఇంటికి రావాలి, సమకూర్చబడాలి, చక్కగా ఆయన కుటుంబం పోషించబడాలంటే అది భద్రపరచబడాలి. ఆయన అనుకున్నాడు, నేను మరుగైపోయి ఉన్నానులే, ఎక్కడో ఉన్నాను, ఈ దుల్లగొట్టుకుంటున్నాను గోధులు అనుకున్నాడు.
కానీ యెహోవా దూత ఖచ్చితంగా ఈ గిద్యోను ఉన్న స్థలానికి వచ్చింది. నీవు కూడా ఈ వాక్యం వినే సమయానికి అనుకుంటున్నావు, నన్ను ఎవరు పట్టించుకున్నారు, నన్ను ఎవరు చూస్తారు, నా జీవితమే, నా పరిస్థితి, నా తల్లిదండ్రులే నన్ను వదిలివేస్తారు, సరిగ్గా చూడలేదు, నన్ను ఆదరించలేదు అనుకుంటూ నువ్వు కొన్నిసార్లు నీ మీద విరక్తి చెందినట్టుగా ఉండవచ్చు. కానీ మనుషులు విడిచిపెట్టవచ్చునేమో, కానీ దేవుడు విడిచిపెట్టడు. నీలో ఉన్నటువంటి పరాక్రమం, నీలో ఉన్నటువంటి ప్రభు ఆ యొక్క స్థితి ఏది, ఎలా నిన్ను బలపరచాలో ప్రభు నిన్ను వాడుకోవడానికి ఎలా సిద్ధపరుస్తాడు, నీలో ఉన్న స్కిల్ ఆ యొక్క దాన్ని బయటకు తీసుకొస్తాడు దేవుడు. యెహోవా దూతకు తెలుసు గిద్యోన్ని ఎలా వాడుకొని ఇశ్రాయేలు పక్షాన్ని నిలబడి వారికి విజయాన్ని చేకూర్చాలో దేవుడు తెలుసు కనుక ఆ గిద్యోన్ని వాడుకున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను వాడబడతానా, నాకేమొచ్చు, నాకేం రాదులే, నాకు చదివే రాదులే, నేనేమి ఈ కుటుంబాన్ని నడిపించగలను, నేను ఎలాగా ఈ యొక్క ఎగ్జామ్ను మరి అటెంప్ట్ చేయగలను, ఎలాగా ఈ పరీక్షలని చేయగలను, ఎలాగ నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను. కొన్నిసార్లు మనము కృంగిపోతూ ఉంటాం. ఈ మధ్యాహ్న వేళలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా. ఒకసారి ఆశ్చర్యపోయాడు గిద్యోను. అయ్యా, నేను ఎక్కడ పరాక్రమం గలవాడిని వ్యక్తిని, పిరికివాడిని, నేను పరాక్రమం గలవాడిని కాదే. ఒకవేళ యెహోవా దూత వచ్చేంత వరకు గిద్యోను పిరికివాడు కావచ్చు. ఆయన మాట విన్న తర్వాత పరాక్రమం కలిగిన మాటకు అర్థాన్ని ఆయన దానికి చక్కగా సూట్ అయిన వ్యక్తి గిద్యోను. చక్కగా సూట్ అయిపోయాడు, పరాక్రమం కలిగిన వాడే. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షాన్ని నిలువబడి మిద్యానీయులను ఆయన ఏమాత్రం కూడా వారిని ఎవరిని కూడా మరి వదిలిపెట్టలేదు, అందరినీ కూడా ఓడించాడు, ఇశ్రాయేలుకు విజయం కలుగు చేశాడు. కాబట్టి మొదటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే గిద్యోను ఆయనకు విధేయుడయ్యాడు. ఒక మాట మనం చూసుకొని గిద్యోనులో ఒక ప్రత్యేకత ఉంది, ఆ మాట చదివేసి నేను ముగిస్తాను. గిద్యోనులో ఇంకొక ప్రత్యేకత 7వ అధ్యాయము 8వ అధ్యాయము 22వ వచనం, ఈ 2 వచనాలు చదువుకుని ముగించుకుందాం. రెండవది మనం చూసినట్లయితే, అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. ఎంతటి అవకాశం తెలుసా గిద్యోనికి. కొన్నిసార్లు కొంతమంది కొన్ని పదవులు ఉంటాయి. అయ్యా తండ్రి నా కొడుకు, కొడుకైనంత వాళ్ళ కొడుకు. ఇశ్రాయేలు అందరూ వచ్చారు ఏకగ్రీవంగా, ఏం చెబుతున్నారు, అయ్యా గిద్యోను, ఇశ్రాయేలుల మీద మాకు విజయాన్ని కలుగు చేయుటలో నువ్వు చాలా ప్రముఖ పాత్రను వహించావు గనుక నీ తదనంతరము నీ కుమారుడు ఏలాలి. అయ్యా నా కుమారుడు నేను కాదు, ఎవరు ఏలాలి, దేవుడు ఏలాలి. ఇలాంటి హోదాలు కొంచెం వచ్చాయని కొంతమందికి ఏమొస్తుంది, తర్వాత గర్వం వస్తుంది. ఎంత మాట అన్నారు చూసేవాళ్ళు, ఎంత మాట అన్నారు చూసావా, భలే మాట అన్నారు వాళ్ళు. ఇంక మేమేనంట ఏలేది అనుకున్నాడు గిద్యోను. గిద్యోనులో ఏముంది, తగ్గింపు ఉంది. ఈరోజు మనలో కూడా తగ్గింపు చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం తగ్గింపు. మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలకు మనం ఎవరం కూడా పొంగిపోవద్దు. ప్రభు దగ్గర మనము తగ్గించుకోవడానికి ఇష్టపడదాం. కొంతమందికి భలే ఇష్టం పొగడ్తలంటే. అయ్యా మీ కొడుకు చూడు, ఆ అబ్బా ఆమె చూడయ్యా, ఆయన చూడయ్యా, వాళ్ళ చదువు చూడయ్యా, వాళ్ళ హైట్ చూడు, వాళ్ళ ఎత్తు చూడు, వాళ్ళ యొక్క పరిస్థితి చూడు, వాళ్ళు సంపాదిస్తారు చూడు, వాళ్ళు ఇలాగా డ్రైవ్ చేస్తారు చూడు, వాళ్ళు ఇలాగా మాట్లాడతారు చూడు, వాళ్ళు ఇలాగా ప్రశ్నలు చేస్తారు చూడు, వాళ్ళు ఇలాగా పరిగెత్తారు చూడు. ఇట్లాగా ఒక్కొక్క మాట చెప్తా ఉంటే చాలామంది ఏం చేస్తారు, పొంగిపోతూ ఉంటారు. గిద్యోను పొంగిపోలా.
ఆయనలో తగ్గింపు వచ్చింది. మరుగై ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు ముందుకు తీసుకొస్తే ఆయన, నన్ను ప్రభు ముందుకు తీసుకురాకపోతే నేనెక్కడో మూలలో ఉండే వ్యక్తిని, మరుగై ఉన్న వ్యక్తిని, మూలలో ఉన్న మరుగై ఉన్న వ్యక్తిగా నన్ను ముందుకు తీసుకొచ్చాడు. ఈరోజు నేనేం చేయాలి? నేను ముందుకు రావడం కాదు, నా ముందు దేవుడే ఉండాలి. దేవుడే మిమ్మల్ని ఏలాలి. నేను నా కుమారుడు ఏలడం కాదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటే, ఎవరిని నడిపిస్తే వాళ్ళు ఇశ్రాయేలీయుల్ని ఏలతారు. మనం కూడా అంతే. చాలామంది కొంచెం మంచిగా ఉంటే వాళ్ళతో బాగుంటారు, ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళ ముఖం కూడా చూడడం. అట్లా దేవునితో కూడా సంబంధాన్ని కలిగి ఉన్న కొంతమంది ఆ మేలు ఈ మేలు చేస్తే, అబ్బా నువ్వు అంతాది దేవుడు, నువ్వు ఇట్లాంటి దేవుడు, ఈ సహాయం చేసావు ఆ సహాయం చేసావు అని చెప్పి ప్రార్థనలకు వస్తారు. ఏదన్నా చిన్న కష్టం వస్తే, ఏం ప్రార్థనలే, ఎందుకు పోవాలే ప్రార్థనకి, పోయిన వారం ప్రార్థన చేస్తే రెండో వారం నాకు సహాయం కలగలేదు అని చెప్పి కొంతమంది మూతి ముడుచుకునేటువంటి వారు ఉన్నారు. అవకాశం వచ్చింది గిద్యోనికి. అయ్యా నీవు ఇదిగో ఇలా మమ్మల్ని కాపాడావు కాబట్టి నీవే మమ్మల్ని ఏలాలి. గిద్యోను అవకాశాన్ని చేస్తున్నాడు. నేను ఏలడం కాదు, నేను ఉన్నంత వరకు దేవుడు నన్ను నడిపిస్తాడు, నా తర్వాత నా కొడుకే ఏలాలని కాదు. మన ముందుండి ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి, నడిపించాలి, ఆయన ఏలాలి, ఆయన నడిపించాలి, ఆయన బలపరచాలి. ఆయన ఎవరిని ఎన్నుకుంటే వారు నడిపిస్తారు, వారు ఏళ్తారు ఇశ్రాయేలీయుల్ని. మన ఇష్టం కాదు, మన సొంత నిర్ణయం కాదు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రశ్నలు వేసినటువంటి గిద్యోను ప్రభువుకు లోబడ్డాడు. తర్వాత పదవి వచ్చిన తర్వాత పొంగిపోలేదు. పదవి వచ్చిన తర్వాత ఏమాత్రం ఆయన గర్వపడలేదు. పదవి వచ్చిన తర్వాత ప్రభువును మాత్రం మర్చిపోవడం లేదు, దేవుని మాత్రం మర్చిపోవడం లేదు. ఈరోజు మనం కూడా అంతే. ఉన్న దాంట్లో సంతోషపడాలి, లేనప్పుడు కూడా అది దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఇచ్చిన దేవుడిని ఎప్పటికీ మాత్రం మనం మర్చిపోకూడదు. బాగా ఇస్తే దేవుడా అని కొంతమంది, అది ఇంకా ఎక్కువైంది అనుకో అసలు దేవుడిని మర్చిపోతారు. అవి పోయిన తర్వాత మళ్ళీ వచ్చి మొర పెడతా ఉంటారు. ఇశ్రాయేలు కూడా అంతే. ఎన్నో కార్యాలు వారి పక్షాన చేస్తే వారన్నీ మర్చిపోయి తర్వాత వారు దోషులుగా అయిపోయారు. దోషులు అయిపోతున్నప్పుడు అప్పుడు దేవుడు చూచి వారిని సరి చేయడం కోసమే ఒక హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక ఏంటంటే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు. మిద్యానీయుల చేతికి అప్పగించి 7 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళు బాగా కష్టపడి నష్టపడి హీన దిశకు వచ్చినప్పుడు అప్పుడు మొరపెట్టారు. ఈరోజు మనం కూడా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దీని ద్వారా మనం నేర్చుకున్న సందేశం ఏంటంటే దేవునితో మనం సంబంధాన్ని కొనసాగించుకోవాలి, కానీ దేవుని సంబంధం కొనసాగుతూ దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ దేనికో ప్రాధాన్యతను మనము ఇవ్వకూడదు. ఈరోజు నీ ప్రాధాన్యత ఎలా ఉంది? ప్రభువు నిన్నెంతో ఆదరిస్తూ నడిపిస్తూ ఉంటే నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు? కాబట్టి ప్రాధాన్యత ప్రభువుకి ఇచ్చిన వ్యక్తి ఫలభరితముగా ఉంటారు. అట్టి ఫలభరితమైనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగాక. ఫలభరితమైన సంఘముగా మన కుటుంబము వర్ధిల్లునుగాక. విస్తరించేటువంటి సంఘముగా మన సంఘము ఉండునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రశ్నలు ఉంచినటువంటి వ్యక్తి తర్వాత ప్రభు ఒక్క మాట, అయితేనేమయ్యా ఇవన్నీ ప్రశ్నలన్నీ పక్కన పెట్టు, నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను వాడుకుంటాను. దేవుని చేత వాడబడ్డాడు. వాడబడుతున్న వ్యక్తిలో పిరికివాడు కానీ ప్రభు బలాన్ని పొంది పదవి వచ్చిన ఎంత మాత్రం కూడా ఆయన పొగరుతో మాట్లాడక ప్రేమతో ఆ ఇశ్రాయేలును నడిపించిన వ్యక్తి. గిద్యోను వలె మన జీవితాల్లో కూడా దేవుడిస్తున్నటువంటి దీవెనను అనుభవించి ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్. తలలో ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించబడినట్లుగా మన మధ్యలో పాస్సమ్మ ప్రార్థి